హలో హాయ్ అందరికి, దిస్ ఇస్ నీరజ వేణు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను. సో హైదరాబాద్లో 3 వీడియోస్ ఇద్దామని అనుకుంటున్నా. ఈరోజు ఒక వీడియో, రేపు ఒక వీడియో, ఎల్లుండి ఒక వీడియో. వీలైతే ఎల్లుండి తీయచ్చు, తీయకపోవచ్చు మేబీ. ఈరోజు మాత్రం మేము చార్మినార్కి వెళ్తున్నాం. మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. సో మేబీ అందరూ చూస్తుండొచ్చు, చార్మినార్ కొత్తగా చూపిస్తాయి అలాంటి. ఓకేనా, పదండి వెళ్దాం. స్టార్ట్ అయిపోయాము అందరము. సో ఇది మా గ్యాంగ్ అన్నమాట. Hi guys. Hi girls. We are going to Taj Mahal. This is Aradhya from Hyderabad. Please support చేయండి మా పెద్ద మమ్మీ ఛానల్ ని. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి guys. ఇంకొకటి చెప్తా, ఆరాధ్య. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నాకంటే కొంచెం చెప్తున్నారు, రోజు యూట్యూబ్ చూసి 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 అలవాటైంది కదా నీకు అందరికి కదా ఆరాధ్య. కదా మా చెల్లి ముందు నడుచుకుంటూ పోతుంది. ఆల్రెడీ రామని ఇంట్రడ్యూస్ చేసిన, ఇప్పుడు టాటో వీడియోలో ఇంట్రడ్యూస్ చేసిన కదా, సౌజన్య అనమాట వాళ్ళ పాప. ఆరాధ్య ఖుషి అనమాట. ఖుషి పేరు సినిమా, ఆరాధ్య హీరోయిన్ పేరు. చెప్పు ఫ్రెండ్స్, నా పేరు శ్రీయాన్. హైదరాబాద్ కలన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం. అక్కడ అక్కడ పోయాక మళ్ళీ మీట్ అయిదాం guys. మస్తు అల్లరిగా తిల్లు. నిన్న నేను వచ్చే ముందు ఇక్కడ ఒక లొకేషన్ చూసిన, అన్ని చెట్లు అన్నీ ఒకే వేళ పిచ్చి చెట్ల కావచ్చు మేబీ, కాకపోతే లొకేషన్ మాత్రం నచ్చింది ఎందుకో నాకు. చూద్దాం రండి. కానీ ఆర్మీ ల్యాండ్, అందుకే అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. మొత్తం చెట్లు కూడా విభత్సంగా ఉన్నాయి. ఒక అడవి లాగా ఉంది. అడవి లొకేషన్ ఎట్లుంటుంది అట్లా ఉంది. సో మీరు మనం ఎట్లా క్రాస్ అవ్వాలి కదా. ఇదిగో వస్తుంది. ఇదంతా మా ఏరియా guys. ఏరియా బోయిన్పల్లి ఏరియా. లొకేషన్ మాత్రం guys హైలైట్ ఉంది. మన ఏమైనా ఫారెస్ట్ స్టూడెంట్స్కి ఏదైతే కరెక్ట్ కనిపిస్తుంది. మనకి ఇందులో కానీ ఎనిమల్స్ కూడా ఉంటాయి. పికాక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి పికాక్స్. చాలా నాకైతే మస్తు నచ్చింది. వీళ్ళు ఒక వీడియో చేయాలి కానీ సూపర్ ఉంటుంది. లోపలికి వెళ్ళొచ్చా కానీ ఫొటోస్ దిగితే మాత్రం డ్రాక్ ఫొటోస్ వస్తాయి. అసలు పైన ఆకున్నాయి చెట్లు, ఏం చెట్లు అయ్యా మరి. ఎప్పుడు వీడియో ఇట్లా పెట్టినా కూడా వెల్కమ్ టు ఛానల్ అంట, వెల్కమ్ టు ఛానల్ అంట. వేరే ఇంకేమైనా చెప్పు. ఓ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చెప్పు. ఇప్పుడైతే పికాక్స్ అయితే చాలా బాగున్నాయి. మేము చూడలేదు కానీ వీడియో తీస్తుంది మమ్మీ, అందుకే మమ్మీ చూసింది. మేము చూడలే. మేమైతే సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఏం లేదు గైస్. బికమ్ యూట్యూబర్ చూడలే గైస్. పికాక్స్ ఏం చేయాలి గైస్ మేము అంత కానీ చార్మినార్లో పిచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మేము టీ షాప్కి వచ్చినాం. నాకైతే టీ తీసుకోకుండా వీళ్ళిద్దరు అయితే తాగుతున్నారు.
ఏమో కొనిస్తాను ఆశ కొట్టిస్తారు, ఏమో కొనిస్తారో కొనియరో. నాకైతే మస్తు ఆకలి అవుతుంది గాయస్. ఇంకెప్పుడు ఆకలి అవుతుంది, నిమిషం ఆకలి అవుతుంది. అవును మస్తు ఆకలి అవుతుంది నాకు. మీరేమో కొనిపెట్టమని చెప్పరు. కొనిస్తారో కొనియరో guys? మీరు గెస్ చేయండి, కొనిస్తారో కొనియరో. అస్సలు కొనియరు గాయస్. మీరు ఎంత నేను చిన్న ఉన్నప్పుడు తెలుసు మమ్మీ. నేను ఈడ ఏదో ఎల్లో కలర్ ఉన్నది, మీరు ఎంతమంది చార్మినార్ పోయారో? ప్లీజ్ సబ్స్క్రైబ్ అని మీరు ఎంతమందికి చార్మినార్కి వచ్చారో, ఎవరితో వచ్చారో కామెంట్ చేయండి గైస్. కామెంట్ లైక్ చేయండి. బోట్ రైడింగ్ మా సెక్యూరిటీ మాత్రం వస్తుంది అనిపిస్తుంది. మా ఇక్కడ చూడు, మా ఇక్కడ చూడు, ఇక చూడు వస్తుంది కదా, భలే అనిపిస్తుంది. మన ఫోన్లో కూడా ఎంత మంచిగా ఎలా వస్తుందంటే గ్రేట్ అయిపోతుంది. తెలుసుకున్నావు నా చరిత్ర కూడా. ఇదిగో అంబేద్కర్, బుద్ధ ఫైనల్గా వచ్చేసాం చార్మినార్. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఘోరంగా. కొట్టి చూడరా ఎప్పుడు నీకైతే షాపింగ్ పుచ్చగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. నువ్వు పట్టుకునే ఆంటీ పట్టుకునేది అయిపోయింది. తీసుకో. బ్యాంగిల్స్ మస్తున్నాయి. ఎంత అన్నా? అందరి దగ్గర సూపర్ ఉంది. అది ఎంతనో అడగవా? సౌజన్య అది ఎంతనో అడుగు. నాకు ఆ డ్రెస్ మస్తు నచ్చింది. బాగుందా? వాటర్ మిలన్ apple juice तरबूज वाटर मिलन apple juice तरबूज सेब का जूस मोहब्बत का मीठा शरबत తీసుకుందాం. హల్దీ హల్దీ వేసుకుందాం.
హాయ్ గైస్ అంట ఆయన అంటారు హాయ్ గాయ్స్ మమ్మీ అస్సలాము అలైకుం. ఏది అరే బాగుంది, అరే మస్తుంది. టీ ఎంతనో అడుగు, తీయో అది తీయో బయటికి. చున్నీ రాలే, ఓన్లీ టాపా? ఏ కిतना? అన్నీ 500 ఉన్నాయి. మంచిగా ఉన్నాయి కదా లైటింగ్స్. బాగున్నాయమ్మా. ఆరాధ్య This is my friend from Karimnagar. కరీంనగర్ ఫ్రెండా? అవునా, చార్మినార్ వచ్చినావా నువ్వు? నీ పేరు చెప్పు. హర్షిని. మాట్లాడు మరి. కరీంనగర్ ఫ్రెండ్ హైదరాబాద్కి వస్తే మాట్లాడవా? నువ్వు ఇక్కడనే ఉంటావు మరి. మాట్లాడు, ఎట్లా నన్ను అడగవే, అడుగు. ఏం కావాలరా? ఏం కావాలి? కేకా? ఏవి ఆకలి అవుతుందని రెస్టారెంట్ ఇయ్యలేదు, అన్నీ ఒకటేసారి ఇద్దాం. 5 అయ్యామన్నా నేను. ఇది ఏంటిది? ఇది ఏంటి? మస్కాబ్ అన్నట్టు. ఇది మస్కాబ్ టేస్ట్ అయితే మా తమ్ముడికి ఇది వద్దంట కేక్స్ కావాలి. మంచిగా అట్లా పిస్తులు పెట్టకే బాగానే ఎక్కుతుంది. కేక్ ఎక్కుతుంది అయితే. టేస్ట్ మంచిగా అవి కేక్ స్పెషల్ రెయిన్బో కేక్ ఒకసారి చూపిరా అందరు. రెయిన్బో కేక్ రెయిన్బో కేక్ మా తమ్ముడు చూస్ చేసుకున్నాడు. అందుకనే కలర్స్ అన్నీ ఉన్నాయా? తిను. 60 రూపీస్ అనే వెరీ నైస్. వెరీ నైస్ అన్నారు. విభత్సంగా తింటాను. జల్దీ అయితే బాగా రెయిన్బో కేక్ అయితే నార్మల్గానే ఉంది. నార్మల్గా పైనాపిల్ కేక్ లా ఉందండి. నేను టేస్ట్ చేస్తాను కానీ నేను ఎక్కువ తినాలి, అందుకని టేస్ట్ బాగుందా? మమ్మీ తీసుకుంటా తీసుకుంటా. ఫిక్స్ అట, చూడక ముందే ఫిక్స్ అంటారు.
ఎత్తుకుంటాను వారా దాన్ని. చార్మినార్ గురించి అందరికీ స్టోరీస్ తెలుసు కదా. సో నాకు తెలిసిన స్టోరీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఏంటంటే కులీ కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా అన్నమాట. సో అతను 1591లో చార్మినార్ని నిర్మించాడు. సో దీనికి ఒక కారణం ఉన్నది. ఎట్లా అంటే ఇప్పుడు కలరా అనే వ్యాధి అప్పుడు ఆ జమాన్లో కలరా అనే వ్యాధి చాలా వ్యాపించి చాలామంది చనిపోయారు అనమాట. సో దానికి సంబంధించింది కొంచెం రిలేటెడ్గా ఈ చార్మినార్ని నిర్మించారు అనమాట 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు. సో ఇంకా హైదరాబాద్కి భాగ్యనగరం అనే పేరు కూడా ఉంది కదా. మహమ్మద్ కులీ కుతుబ్ షా వైఫ్ భాగమతి అన్నమాట. సో ఆమె హిందూ ఆమెని పెళ్లి చేసుకుంటాడు. సో ఆమె ఇస్లామిక్గా మారిన తర్వాత ఈ చార్మినార్ని నిర్మించిల్లంట. సో భాగమతి పేరు మీద భాగ్యనగరం అనే పేరు వచ్చింది. తర్వాత హైదరాబాద్ అనే పేరు వచ్చింది అన్నమాట. ఇండియాలోనే ప్రాచీన కట్టడాలలో చార్మినార్ కూడా ఒకటి అన్నమాట. ఇది నాకు తెలిసిన స్టోరీ. అయితే నాకు తెలిసిందైతే చెప్పిన చిన్నప్పుడు బుక్లో చదువుకొని ఉన్నాం కదా, అదే స్టోరీ అన్నమాట. గుర్తుకుంది చెప్పాను. మీకు ఇంకేమన్నా స్టోరీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసు. ఏం తింటున్నారు? కార్న్ఫ్లవరా? నాకు వద్దా? చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. 20 రూపీస్ కప్ అంట. 20 రూపాయలా? కాదండి, చాలా ఏంటిది అది? నాకేం చేస్తావు కొడుక? ఏంది? ఏంటి ఏం చూసినావు? చూసా అమ్మ దాన్ని ఇప్పుడే కొట్టమంటారు డాడీ. ఏంటిది? దాన్ని ఇప్పుడే కొట్టమంటారు పైసలు. అవి ఎంత? మంచిగా 550 అట. బ్యాంగిల్స్ కలర్స్ మంచిగా ఉన్నాయి అసలు. రెయిన్బో కలర్స్. అరే నిజ ఈ మెహందీ రెడీ అవుతారు కావచ్చు. ఇట్లా గిడ్జు మెహందీ పౌడర్, అది మెహందీ పౌడరే. దాంతోనే మెహందీ అదే కోన్లు రెడీ చేస్తారు చూడు, అది పౌడర్. అది పౌడర్ ఉంటాయి.
విక్టోరియన్ జ్యువెలర్ మొత్తం అయిపోయింది. ఈ రోజుకి ఇంత వీడియో. తిరిగి తిరిగి చాలా అలసిపోయాం, షాపింగ్ కూడా చేసుకున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.